కీర్తన గారు వంశీ విడుదలయ్యారు. ఇంక వరుసపెట్టి అందరూ సురేష్ ఆయన నందిగామ సురేష్ విడుదలయ్యారు, వంశీ విడుదలయ్యారు, ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తున్నారు. మీరు ఎంత కుట్రలు పన్నినా ఎన్ని చెప్పినా సరే డోంట్ కేర్ అట. ఈసారి తేల్చుకుంటాం అంటున్నారు పేరు నాని గారు. నానిగారు మాటలు ఎవరు వింటారులే కానీ ఆయన సన్నాసి అని చెప్పి ఆల్రెడీ రాష్ట్రం మొత్తం గమనించుకొని ఉన్నారు. నేనైతే ప్రత్యేకించి నేను తెలుసుకొని మాట్లాడాలి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ లాగా నలుగురు నెత్తి మీద చేసి లాగితే కాదు. వాళ్ళ ఫాదర్ నుంచి కీర్తన గారు పర్సనల్ సన్నాసి అని ఉన్నారు. ఎవరు సన్నాసులు? మీకంటే సన్నాసులు ఎవరన్నా ఉంటాడా? మీ జనసేన కంటే ఎదవలు ఎవరన్నా ఉంటాడా? పవన్ కళ్యాణ్ కంటే సన్నాసి అవునమ్మా? అవును. తెలుగుదేశం కుక్కలు కొట్ట మీకు బుద్ధి జ్ఞానం రాదు. మళ్ళీ మాట్లాడతారు. ఆడాళ్ళు అయిపోయారు. మళ్ళీ అదంటే లేడీస్. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మీరు కూడా మాట్లాడుతున్నారు. నా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు మీ పార్టీలో ప్రతి ఒక్కరి పైన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. అవును, నిన్న కూడా క్రిమినల్ కేసు పెట్టారు పవన్ కళ్యాణ్ మీద. క్రిమినల్ అయిపోయినట్టుగా నిన్న కూడా తమిళనాడులో క్రిమినల్ కేసు పెట్టారు. క్రిమినల్ అయిపోయినట్ట ఎఫ్ఐఆర్ అయింది. క్రిమినల్ ఏంటి ఒక హిందూగా మీరు ఎలా దాన్ని వ్యతిరేకిస్తున్నారు? పవన్ కళ్యాణ్ మీద నిన్న క్రిమినల్ కేసు నమోదైంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్రిమినల్ కదా సార్. క్రిమినల్ సన్నాసులు ఇట్లాంటి మాట్లాడితే నేను చెవుల్లోంచి రక్తం వస్తుంది వాళ్ళకి నేను మాట్లాడితే. వంశీ వాడు మీకు వస్తుంది కదా. అవును, మీకు వచ్చానే కదా హైదరాబాద్ లో కూర్చుంటారు చంద్రబాబు నాయుడు దెబ్బకి పారిపోయి. మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ చేయాలి. ఇక్కడ మేము అక్రమంగా అరెస్టులు అన్యాయంగా అరెస్టులు మేము చేయట్లేదు. వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు. అలాగే న్యాయంగా వాళ్ళకి బెయిల్ వస్తే వచ్చింది వెళ్తారు బయటకి. అంత మటుకు ఇప్పుడు కూడా పరివర్తన రాకుండా అలాగే వెర్రి మాటలు పిచ్చి పాటలు చేస్తే మళ్ళీ లోపలికి వెళ్ళడం ఖాయం. ఇప్పటికన్నా జైలు శిక్ష ఎందుకు పరివర్తనతో బయటకు రావాలి. నాకు తెలిసి వంశీ గారు ఒక మాట కూడా మాట్లాడలేదు అంటే నాని గారు మాత్రమే. వంశీ గారు ఒక సింగిల్ వర్డ్ కూడా మాట్లాడకుండా వెళ్ళారు. ఆయనలో పరివర్తన వస్తుందో అదో సెకండరీ. ఆయన సైలెంట్ గా వెళ్ళిపోయారు. ఇక్కడ అనవసర ప్రసంగం చేస్తున్నది వచ్చి నాని గారు. సో ఆయన గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఇక్కడ లేదు.